మనకూడాలా ఆ దేవుడు సిరి సంపదలు ఇవ్వాలా నా తల్లి కాలు కన్ను సుఖపడాలా నా తల్లి నమ్ముకున్న ఒక దేవుడు ఒక వర్ణం కలగాల సచ్చిన పెద్దలు సచ్చిన వీళ్ళు సచ్చిన పేరంటారు మనకూడాలా పెద్ద 100 ఏళ్ళు ఉండాలి ఆది శంకర కలగాల బ్రహ్మ నారాయణ కలగాల పరమేశ్వరుడు కలగాల ఓ రెడ్డమ్మ గారు ఎలా మేడం చేశారన్నారు అందులో దోపిస్తే ఈ వాతావరణం బాగుంటే అయిపోతాయమ్మా. అమ్మ మీ పేరు? లలిత్ కుమార్. ఇది సిటీజీ గ్రూప్ లో ఒక మెంబర్స్ వీళ్ళు. ప్లాంట్స్ ఎంత చక్కగా చిన్న ప్లేస్ ఎంత చక్కగా వేశారు. అదే గులాబీ కడిగా అలోవెరాలో ముంచేసి వేస్తే చక్కగా బతుకుతుంది అని చెప్పారు. ఇవన్నీ ఫ్రంట్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయా? బ్రహ్మకమలం కాటి కాబట్టి మేము చెరుకపోతే గంట కొట్టి సచ్చిన పెద్దలు పిలిచి అబ్బా పెద్దవాడు 10 మంది పెడతావు నీ స్థానంలో మళ్ళా నాకు ఇచ్చి ఒక పూట భోజనం ఏడపోదా దేవుడి తీరు సంపదిస్తే నీ మనవులు సంతోషం ఉంటావు నువ్వు లేచామని వెళ్ళిపోతాడు బట్ట మేము బడపక్కలో కాదు లేచాంగులో కాటి కాపులో మేము కనబడతాం మా అంటూ సచ్చిన పెద్దలు ఎరుగులు వేసుకొని వచ్చి నీ ఇంటి ముందు పొగిడిస్తున్నా అబ్బా పెద్దవాడు నువ్వు ఇయ్యక్కర్లా ఇదిగో చెక్కు పోతే సచ్చిన పెద్దవాళ్ళు ఆత్మీయ శాంతి కలిగిస్తాం మళ్ళా పెద్ద 100 ఏళ్ళు ఉండాలరా నీ మనవలు నీ మనవరాలతో సంతోషంగా ఉండాలరా ఆ దేవుడు శ్రీ సంపద ఇవ్వాలరా నీ బిడ్డ చేసాక ఉద్యోగుల మంచి పేరు సంపాయాలరా బాబాబు గారు సత్యనారాయణ గారు కుటుంబాలు బాగుంటారా గొప్ప వైద్యాలు కలగాలరా గొప్ప పరమత కలగాలరా దేవుడు పరమత కలగాలరా 5 రోజులు బంధువులు దాయాల మీద బాగా బతకాలరా నమ్ముకున్న ఒక దేవుడు ఒక వైద్యం కలగాలరా పెద్దరెడ్డి గారు సంస్థ సల్లంగా ఉండాలా గొప్ప వైనాలు కలిగి నాయన రెడ్డి గారి స్థానాలు లక్ష్యంగా ఉంటారా గొప్ప వైనాలు కలిగి ఉంటారా దేవుడు పరమత కలగరా నాయన అంటే డబ్బులు ఇవ్వకపోతే ఆ పొగడతా అంతా వేస్ట్ ఏం మనుషులు అయినారు కష్టపడలేడండి అతను అన్ని వేషాలు వేసుకొని రావాలా సరే మహేష్ గారు ఇది బ్రాంచ్ బతుకుతుందా ఇది కూడా బ్రాంచ్ అయిపోద్దాం పెద్ద ప్లేస్ కావాలా చిన్న ప్లేస్ లో అయిపోద్దా చిన్న ప్లేస్ లో అయిపోద్ది గోళంలో అయిపోద్దా రెండమ్మ గారు ముగ్గురు కలిసి ఒకసారి తీసుకొని నేను మా సిటీజీలో పెడతాగా మొక్కలు వైపారండి మనం అందరూ మొక్కలు పిచ్చాం కదా అమ్మా నమస్కారం అమ్మా నాన్నగారు మీ పేరు? నా పేరు నరసింహరావు అమ్మ. మీకు మీ జాబ్ ఏం చేసేవారు? రిటైర్ అయిపోయామ్మా ఇరిగేషన్ ఎంప్లాయ్. ఓకే అమ్మగారు మీరు? మీ పేరు? లలిత కుమారి. లలిత కుమారి నా పేరు లత. సరే బాగుంది. మీ మేడం మీరేం చేసేవారా? నేను రిటైర్డ్ హెచ్ఎం. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. మనలో కానీ కుతూహలం ఉంటే మనం ఏదో విధంగా చేయగలం అన్నీ. ఒక మొక్క పెట్టేసరికి నాకు కావాలి అన్నారు, నాకు ఇవ్వాలి అనిపించింది. మనము ఏదో పెద్ద గ్రూపులు అంటే అంతా ఇది చేయక్కర్లేదు. మనలో కుతూహలం అంటే పెంచాలి అని కుతూహలం మనలోన, నలుగురికి ఇవ్వాలని కుతూహలం ఉంటే అది ఏ విధంగానే చేయొచ్చు. తప్పులుంటే మన్నించండి. ఇది మా సిటీజీ ఫ్యామిలీ వీడియో అండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.